13 లక్షల మందిని రష్యా కోల్పోయింది. కానీ 13 లక్షలు కోల్పోయి $2.5 ట్రిలియన్ లాస్ అంటే రష్యా ఎకానమీ అంత పెట్టుబడి రష్యా అక్కడ పెట్టింది. ఎంతటి దారుణమో చూడండి. తర్వాత $300 బిలియన్ డైరెక్ట్గా డబ్బు పెట్టింది. ఇండైరెక్ట్గా ఎక్స్పోర్టు ఇంపోర్ట్సు కోల్పోవడం, తర్వాత అమెరికా శాంక్షన్స్, ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కోల్పోవడం, ఇవన్నిటి వల్ల 2.5 ట్రిలియన్ $2,500 బిలియన్ అది ప్రత్యక్షంగా యుద్ధానికి పెట్టుబడి పెట్టింది. చాలా నష్టపోయింది. 11,000 యుద్ధ ట్యాంకులు నష్టపోయింది. 24,000 ఆర్మడ్ వెహికల్స్ నాశనం అయిపోయినాయి. 450 దాకా హెలికాప్టర్సు, యుద్ధ విమానాలు నాశనం అయిపోయి అందులో TU-95 TU-160 బాంబర్స్ కూడా ఉన్నాయి. హ్యూజ్ లాసెస్. 14 లక్షల మంది జనాలు చనిపోయారు. అందులోనే 3.5 లక్షల మంది రష్యా సైన్యం అంటే నమ్మశక్యం కాని పరిస్థితి అనమాట. దారుణంగా కోల్పోయింది. ఇంతటి దారుణమైన లాసెస్ అసలు రష్యాకి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద లాసులు అని చెప్పొచ్చు. చాలా హ్యూజ్ లాసెస్. మరి రష్యాకి ఏమొచ్చింది? అసలు రష్యాకి చచ్చి గెలిచిన రష్యా అంటున్నాం. మరి రష్యాకి ఏమొచ్చింది అంటే ఇదిగోండి, రష్యాకు వచ్చింది ఇదొకటే. ఇప్పుడు ఉక్రెయిన్ మొత్తం 6 లక్షల ఉక్రెయిన్ 6 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటే ఇందులో 1,20,000 చదరపు కిలోమీటర్ మాత్రం రష్యా ఆధీనంలోకి వచ్చింది. ఏ ఏ ప్రాంతాలంటే అది కోరుకుంటున్న డోన్బాస్లో ఈ లుహాన్స్కు, డొనెట్స్కు, జపరోజియా, క్రిమియా ఈ ప్రాంతంలో 20% టెరిటరీ అంటే ఇప్పుడు ఈ యొక్క లైట్ పింక్ కలర్లో కనిపిస్తున్న ఈ మ్యాప్ ప్రాంతాన్ని రష్యా ఆక్యుపై చేసుకోగలిసింది. ఎంతంటే రోజుకి 1000 మంది సైనికులను కోల్పోయి సంపాదించిన నేల. మరి ఇప్పుడు రష్యా గెలిచినట్ట ఓడినట్ట అంటే నేను చెప్తున్నానండి, రష్యా వన్ ది వార్ బట్ విత్ హ్యూజ్ లాసెస్. ఇంతటిదా అంటే చచ్చి గెలిచిన రష్యా అని చెప్పొచ్చు అనమాట. మరి ఉక్రెయిన్కి సంబంధించి ఓడిపోని ఉక్రెయిన్ అంటే నాట్ ఎట్ లాస్ ఇట్ అంటే ఇది ఓడిపోలేదు ఉక్రెయిన్, కానీ భూభాగాన్ని కోల్పోయింది. మరి ఉక్రెయిన్ ఎందుకు ఓడిపోలేదంటే ఒక్కసారి ఊహించండి. ద మైటీ మిలిటరీ పవర్ ఆఫ్ ది రష్యా, 6,000 అణ్వాయుధాలు, డెడ్ హ్యాండ్, తర్వాత ఇంతటి సంపత్తి, తర్వాత RS-28 డూమ్స్డే వెపన్స్, బొలవాయ మిసైల్స్, బొలుగురాడు డూమ్స్డే వెపన్లు ఉన్న రష్యా, డెడ్ హ్యాండ్ ఉన్న రష్యా ఉక్రెయిన్ ఓడించలేదు. 1500 రోజుల పాటు ఉక్రెయిన్ పోరాడింది.